నమస్తే. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల యొక్క ధర్నా కావచ్చు, నిరసనకారుల యొక్క ధర్నా కావచ్చు, సీజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌కి చేరుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాలే కాదు, చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది నిరసనకారులంతా కూడా అక్కడికి వెళ్ళి కాక్రోచ్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల పైన ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి దానిపైన రాత్రిల్లి పగలు, వాన అని, ఎండ అని తేడా లేకుండా ఒక పూట పస్తులు ఉన్నాయని గానీ వీళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చాలా పెద్ద ఎత్తున పోలీసులు వాళ్ళని ఒక పక్కన ఎన్ని వేధింపులకు గురి చేసినప్పటికీ సైతం కూడా మేము విరమింపజేసేది లేదు ఈ నిరసన అని చెప్పేసి భీష్మించుకుని కూర్చోవడం జరిగింది. సో ఈరోజు ఒక కేంద్రం నుంచి ఒక ఆర్డర్ కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా సాయంత్రం 6:30 గంటల నుంచి, అంటే ఇప్పుడు ఈ మరి కాసేపట్లో ఇంకో గంట నుండి ఈ రెస్టారెంట్లు కానీ, ఆఫీసులు కానీ, ఈ జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆఫీసులు కానీ, సో మిగతా ఉన్నటువంటి రెస్టారెంట్లు కానీ, లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు కానీ ఏం కూడా ఉండకూడదు, అన్నిటిని కూడా మూసివేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందట సో కేంద్రం. మరి ఏం జరగబోతా ఉంది అక్కడ? ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులని, అలాగే నిరసనకారులని అరెస్ట్ చేస్తారా? వాళ్ళందరిని ఏమైనా బంధిస్తారా? వాళ్ళపైన ఏమైనా కేసులు పెడతారా? వాళ్ళపైన ఏమైనా లాఠీ చార్జ్ ఏమైనా చేస్తారా? ఏం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వీటన్నిటి కూడా ఎందుకు క్లోజ్ చేసిందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏదో జరగబోతూ ఉంది ఈ రాత్రికి. సో పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీ కేంద్రం పకడ్బందీ అయినటువంటి ప్లాన్ చేసింది ఢిల్లీ పోలీసుల యొక్క నేతృత్వంలో. ఇప్పటికే వందలాది అంబులెన్సులు వచ్చినాయి అక్కడికి. అంతేకాకుండా పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా బలగాలని అక్కడికి రంగంలోకి దింపినాయి. ఏదో చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రికి ఖచ్చితంగా అక్కడి నుంచి వాళ్ళని తరిమి కొట్టేందుకు, అక్కడి నుంచి వాళ్ళని పంపించేందుకు పెద్ద ఎత్తున కూడా ఒక కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక కమెంటు అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎన్డీఎంఎస్సీ చైర్మన్ను ఆదేశించిందట. ఏది 6:30కే ఈ షాప్స్ కానీ, రెస్టారెంట్లు, ఆఫీసులు కూడా క్లోజ్ చేయాలనేది ఎన్డీఎంసీ చైర్మన్ ఆదేశాలు జారీ చేసినాయి. కాబట్టి ఏదో పెద్దగా జరగబోతూ ఉన్నది. సో ఇప్పటికే సెక్యూరిటీని పెంచిళ్ళు, అంబులెన్స్ను పెంచిళ్ళు. కాబట్టి మోదీ సర్కారు మరోసారి పెద్ద ఎత్తున ఒక భారీ ప్లాన్కి శ్రీకారం చుట్టడం జరిగింది అంటూ ఆయన ఒక సోషల్ మీడియాలో ఆయన ప్రశ్నల వర్షం కురిపేయడం జరిగింది. సో విద్యార్థులతో చర్చలకి సైతం కూడా కాసేపటి క్రితమే చర్చలకి కేంద్రం ఒక పిలుపునివ్వడం జరిగింది. నిన్న కూడా జేపీ నడ్డా కూడా పోలీసులను పంపించేసి అక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసన ఏదైతే ఉందో ఆ సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో ఒకసారి నడ్డా మింపుతోటి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాడు, మీ యొక్క డిమాండ్స్ ఏంటిదో చెప్పాలంటూ వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు జేపీ నడ్డా అని చెప్పేసి చెప్పినప్పటికీ నిరుద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికి పోయేటువంటి ప్రసక్తే ఉండదు. మేము రాము అక్కడికి, అవసరమైతే ఉంటే మీరే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడే చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు నేరుగా ఒక మెసేజ్ని సైతం కూడా పంపించడం జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళు మీకు అనుకూల సమయంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి రావాలో ఇప్పటికే మేము 4 ప్రతిపాదనలు పంపినాం, చర్చల్లో నేను అలాగే జేపీ నడ్డా కూడా పాల్గొంటామంటూ కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. సో నాతో పాటు జితేంద్ర సింగ్తో పాటు జేపీ నడ్డా సైతం కూడా మీతోటి చర్చలు జరిపేందుకు మీ ఇద్దరం కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయనే ఒక ప్రకటన సైతం కూడా విడుదల చేయడం జరిగింది. ఒకవేళ వస్తే జంతర్ మంతర్ దగ్గరికి రావాలా, లేకపోతే మరో తటస్థ ప్రదేశంలో చర్చలకు రావాలని నిరసనకారులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఒక పక్కన మేము వచ్చేది కాదు, సరే మీరు ఎక్కడ చూసినప్పుడు కూడా మేము వచ్చేది కాదు, మీరే రావాలని చెప్పేసి నిరసనకారులు తెలుపుతూ ఉంటే మరి ఇది తటస్థమైనటువంటి ప్రదేశానికి ఏమైనా మారుస్తారా, లేకపోతే ఉంటే జేపీ నడ్డా కానీ జితేంద్ర సింగ్ కానీ ఒకవేళ కనుక మరి ఇక్కడ కనుక వచ్చేటువంటి సాహసం ఏమైనా చేస్తారా లేదనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ ఉద్యమం అంతా కూడా తీవ్ర రూపం దాల్చింది. పెద్ద ఎత్తున మద్దతుదారులు సైతం కూడా చాలామంది ఈ యొక్క నిరసనలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటే వెనకాల సైడ్ అంటే వాళ్ళకు బ్యాక్ బోన్గా సైతం కూడా కొంతమంది అంటే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. దీంట్లో జరిగినటువంటి అంటే 12 ఏళ్ల కాలంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ దశలోనే చాలా పేపర్ లీక్ అయిపోయినాయి, చాలామంది చనిపోయినలు, ప్రశ్నించినటువంటి వాళ్ళని అనేక రకాలైనటువంటి దేశద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళకపోయినట్టు వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ఈ సంబంధించినటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి
ఈ ధర్నా కావచ్చు, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరసనతోటి ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడమే కాదు, మరోసారి ఈ పేపర్ల లీకేజీకి సంబంధించిన విషయంలో కఠినమైనటువంటి ఒక పకడ్బందీ అయినటువంటి చర్యలు తీసుకునేందుకు ఇదొక దోహదపడుతుందన్నటువంటి ఒక కోణంలో పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా నిరసనకారులంతా కూడా వాళ్ళంతా కూడా ధర్నాలు వాళ్ళు నిరసనలు తెలుపుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చూడాలి మరి బీజేపీ పార్టీ ఇప్పటికే రమ్మని చెప్పింది. జితేంద్ర సింగ్‌తో పాటు జేపీ నడ్డా కూడా చర్చలు జరిపినందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అన్నటువంటి ఈ సందర్భంలో మరి ఎట్లాంటి చర్చలు జరుగుతాయి? వాళ్ళైతే ప్రధానమైనటువంటి డిమాండ్‌లు 2 పెట్టడం జరిగింది. దాంట్లో మనకందరికీ తెలుసు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ఒక అంశం అయితే, మరొక పక్కన చనిపోయిన కుటుంబాలకి ఎవరైతే 17 మంది చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ సైతం కూడా వినబడతా ఉన్నది. సరే, మొత్తానికి ఒక పక్కన ఆ నిరసనకారుల పైన పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీ నేపథ్యంలో ఇది ఇక్కడ ఆ సంబంధించినటువంటి నిరసనకారులు తెలుపుతున్నటువంటి ఉద్యమానికి ఇంకా బలం చేకూరింది. వాళ్ళపైన ఈ విధమైనటువంటి అటాక్ ఏంటిది? వాళ్ళు శాంతియుతంగా ఒక నిరసన తెలుపుతా ఉంటే ఈ రకమైనటువంటి దాడులు సరైనటువంటి కావు. ఇది బీజేపీ పార్టీ కూలిపోయేందుకు ఆల్రెడీ సంసిద్ధంగా అయిపోయింది. ఈ కాక్రోచ్‌లతోటే బీజేపీ పార్టీకి రేపు భవిష్యత్తులో ఎఫెక్ట్ ఉండబోతా ఉన్నది అన్నటువంటి కొన్ని సంకేతాలు సైతం కూడా ఇప్పటికే వెలువడడం జరిగింది. సో చూడాలి మరి. ఒక పక్కనేమో ఈ రాత్రికి పెద్ద ఎత్తున వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి ఒక పక్కన 6:30 గంటలకే అన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రకటన. మరొక పక్కన ఇక్కడ సంసిద్ధం అయిపోయాను మేము మీతో చర్చలు జరిపేందుకు అని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ యొక్క ప్రకటన నేపథ్యంలో ఏం జరగబోతా ఉన్నది? ఒకవేళ వీళ్ళు చర్చలకు రాకపోయినట్టయితుంటే మరి నిజంగా పెద్ద ఎత్తున అక్కడ అంబులెన్సులు బలగాలు చేరినాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎత్తి మరి వాళ్ళని వేరే ప్రదేశాలకు, వేరే జైళ్ళకు పంపిస్తారా? లేకపోతే పోలీస్ స్టేషన్‌లకు పంపిస్తారా? లేకపోతే వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపిస్తారా? ఎక్కడికి పంపిస్తారా అనేది కూడా తెలవదు. కానీ కొంత అనుమానాలైతే కేజ్రీవాల్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏదో జరగబోతా ఉందన్నటువంటి అనుమానం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అందుకోసమే ఇంత వందలాది మంది బలగాలంతా కూడా ఇక్కడికి వచ్చినాయి జాగ్రత్తగా అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. చూద్దాం మరి రేపటి వరకు ఈ ఉద్యమం ఏ విధంగా ఉండబోతా ఉన్నది. నిజంగా పోలీసులు అంత పెద్ద మొత్తంలో వాడికి చేరుకొని మరోసారి లాఠీ చార్జ్ చేసి వీళ్ళని ఈ యొక్క నిరసనకారుల పైన మళ్ళీ ఒక రకమైనటువంటి అటువంటి లాఠీ చార్జో లేకపోయినట్టయితుంటే అటువంటి బాష్పవాయువు ప్రయోగాలలో ఇవన్నీ కనుక చేసినట్టయితుంటే మరి వీళ్ళ యొక్క నిరసనకారులు వాళ్ళ రూట్ ఏమైనా మార్చుకుంటారా? వాళ్ళ యొక్క పంతం ఏమైనా మార్చుకుంటారా? లేకపోయినట్టయితుంటే వాళ్ళ భయభ్రాంతులకు ఏమైనా వాళ్ళు పక్కకు జరుగుతారనేది చూడాలి. లేకపోయినట్టయితుంటే చర్చలకు కూడా మేము సిద్ధమన్నటువంటి ఈ దశలో చర్చలు జరిపేందుకు వీళ్ళు అక్కడికి వెళ్తారా? వాళ్ళు ఇక్కడికి వెళ్తారా? అనేది ఈరోజు తేలేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల అన్ని రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే బలంగా చేకూరుతున్నటువంటి ఈ దశలో మరి బీజేపీ పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.